డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను మాడ్యులస్ ఫంక్షన్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మాడ్యులస్ ఫంక్షన్ అనేది ఒక ఆపరేటర్. సో దీని నొటేషన్ ఇలా ఉంటుంది, 2 వర్టికల్ లైన్స్ ఉంటాయి. సో దీన్ని మాడ్యులస్ ఫంక్షన్ అని చదువుతారు. మాడ్యులస్ ఫంక్షన్. సో y ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఎక్స్, దీన్ని మాడ్ ఎక్స్ అని చదువుతారు, మాడ్ ఆఫ్ ఎక్స్. సో వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ దిస్ ఆపరేటర్? ఈ ఆపరేటర్ అంటే ఏంటంటే, సపోజ్ ఈ ఆపరేటర్కి 0 అనే నంబర్ ఇస్తే ఇది అవుట్పుట్ 0ని ఇస్తుంది. ఈ ఆపరేటర్కి 2 అనే ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ 2 అనే పాజిటివ్ నెంబర్ ఇస్తే పాజిటివ్ నెంబర్ అవుట్పుట్ ఇస్తుంది. సపోజ్ ఈ ఆపరేటర్కి నెగిటివ్ నెంబర్ ఇచ్చినప్పటికీ ఇది ఆ నెగిటివ్ నెంబర్ని పాజిటివ్గా చేస్తుంది, అంటే -3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు +3. సో ఇది మాడ్యులస్ ఆపరేటర్. సో దీన్ని మ్యాథమెటికల్గా డెఫినేషన్ ఎలా రాస్తారంటే, y ఈజ్ ఈక్వల్స్ టు mod x ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ x అనేది 0 కానీ పాజిటివ్ కానీ, దట్ ఈజ్ నాన్ నెగిటివ్ నెంబర్ అయినప్పుడు x అలానే ఉంటుంది. ఒకవేళ x అనేది నెగిటివ్ నెంబర్ అయినప్పుడు ఇది -x అవుతుంది. అంటే ఒకవేళ x 0 అనే ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ 0 అనే ఉంటుంది. ఒకవేళ x అనే పాజిటివ్ నెంబర్ అనే ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ కూడా పాజిటివ్ వస్తుంది. ఒకవేళ xకి నెగిటివ్ ఇన్పుట్ ఇస్తే, ఆల్రెడీ ఇక్కడ x నెగిటివ్ కాబట్టి ఈ నెగిటివ్ని పాజిటివ్ చేయడం కోసం దీన్ని మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ x అనేది 0 ఆర్ పాజిటివ్, ఇక్కడ -x అనేది నెగిటివ్ అనుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ x నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ -x అనేది పాజిటివ్. సో అంటే mod x అనేది ఐదర్ జీరో ఆర్ పాజిటివ్ నంబర్. సో ఇది మాడ్యులస్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. సో ఇప్పుడు మాడ్యులస్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ చూస్తే, సో ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. x >0 అయినప్పుడు ఇది y = x లాగా బిహేవ్ చేస్తుంది. x నెగిటివ్ అయినప్పుడు y = -x లాగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి దీని గ్రాఫ్ డ్రా చేస్తే, దిస్ ఇస్ y యాక్సిస్, దిస్ వన్ ఈజ్ x యాక్సిస్. సో ఇక్కడ ఇది y ఈక్వల్స్ టు x >r=0 అయినప్పుడు బిహేవ్ చేస్తుంది. y -x లాగా x <0 అయినప్పుడు బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ కంప్లీట్ y x లైన్ని డ్రా చేస్తే, y x లైన్ ఇలా ఉంటుంది. x యాక్సిస్తోని, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్తోని 45 degrees యాంగిల్ చేస్తుంది. ఒకవేళ y -x లైన్ తీసుకుంటే, y -x పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్తోని 135 degrees యాంగిల్ చేస్తుంది. సో ఇది y -x. సో ఇక్కడ ఇది y x లైన్, సో ఇది y -x లైన్. సో ఇప్పుడు మళ్ళీ డెఫినేషన్కి వస్తే, x 0 అయినప్పుడు 0 లాగానే ఉంటుంది, x పాజిటివ్ అయినప్పుడు x లాగానే ఉంటుంది. కాబట్టి ఈ 0 అండ్ పాజిటివ్, దట్ ఈస్ >r=0 అయినప్పుడు ఇది y x లాగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ని మనం డిలీట్ చేయాలి. సో ఇప్పుడు y x వెన్ x ఈజ్ >r=0 అనేది ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ x నెగిటివ్ అయినప్పుడు, x <0 అయినప్పుడు, స్ట్రిక్ట్లీ <0 అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది? y -x లాగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి x నెగిటివ్ అయినప్పుడు ఈ y -x, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ని మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కంప్లీట్ గ్రాఫ్ ఆఫ్ y mod x.
ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు mod x. సో దీని జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ఇంకా దీని ప్రాపర్టీస్ ఏంటి, mod x యొక్క ప్రాపర్టీస్ అండ్ జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం.